పాకిస్తాన్ మాజీ మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన సైఫర్ కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన సన్నిహితుడు షా మహమ్మద్ ఖురేషీకి కూడా ఈ కేసులో శిక్ష పడింది. గతేడాది మార్చిలో వాషింగ్టన్లోని రాయబార కార్యాలయం పంపిన రహస్యాలను బహిర్గతం చేశారని ఇమ్రాన్ ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ సైఫర్ కేసు ద్వారా తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి కుట్ర జరుగుతోందని అప్పట్లోనే ఖాన్ ఆరోపించారు. అయితే ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవి నుండి తప్పుకున్నారు. కాగా తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు 3 ఏళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో ఆగస్టు 5, 2023న ఇమ్రాన్ జైలు పాలయ్యారు. అయితే ఇస్లామాబాద్ హైకోర్టు ఈ శిక్షను రద్దు చేసింది. అయితే ఆ వెంటనే సైఫర్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు.